గురు పౌర్ణమి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. సాయిబాబా ఆలయాల్లో వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బాబా దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. జిల్లాలోని అన్ని షిరిడి సాయినాథుని ఆలయాలు, దత్తాత్రేయుడు, ఇతర గురువుల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పూజాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నగరంలోని వేమన టెలిఫోన్ భవన్ వద్ద ఉన్న ఆలయం వేణుగోపాల్ థర్డ్ రోడ్ చెరువు కట్ట వద్ద ఆలయంతో పాటు ఇతర అన్ని ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. ఉదయం 5 గంటల నుంచి భక్తులు క్యూ లైన్లలో కనిపించారు. ఇటు ఆలయాల్లో ఉదయం అభిషేకాలు, హోమాలు, సాయి సత్యవ్రతాలు నిర్వహించారు. మధ్యాహ్నం దాదాపు అన్ని ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. సాయిబాబా, గురు దత్తాత్రేయ స్వామి వారికి భక్తులు పాలాభిషేకం చేశారు. ఇక సాయంత్రం ఉంజల్ సేవ, పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఇక శయన సేవతో వేడుకలు ముగుస్తాయని ఆలయాల నిర్వాహకులు తెలిపారు. అనంతపురం రామచంద్రనగర్ భావ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు గత 14 సంవత్సరాల నుండి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం హారతితో మొదలుకొని ఉదయం 8 గంటలకు అభిషేకాలతో మొదలుకొని అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం 13 సంవత్సరాలు చాలా ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మందికి జనాలకి అన్నదాన కార్యక్రమం చేయాలని కమిటీ మెంబర్స్ నిర్ణయించుకున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి భక్తులు వేలాది మంది రావడంతో గుడి చాలా సుందరంగా ఉన్నది. సాయంత్రం నగరోత్సవం కూడా ఉంటుంది. ఆ నగరోత్సవానికి కూడా చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. నైట్ హారతి కూడా ఉంటుంది, శేష హారతి. ఈ హారతి కూడా భక్తులు చాలా మంది వస్తున్నారు. గుడి నిర్మించి 13 సంవత్సరాలు అయింది. ఇది 14వ సంవత్సరం. ఈ 13 సంవత్సరాలు కూడా భక్తులు వాళ్ళ యొక్క ధన రూపం కానీ ధాన్య రూపం కానీ వాళ్ళ వంతు సహాయం చేయడంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది. ఇది 14వ సంవత్సరం. ఈ అన్నదాన కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్నదానం మించిన దానం వేరేది లేదు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మేమంతా సంకల్పించాము. ఓం సాయిరామ్. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు 21/7/24వ తేదీ ఆదివారం ఉదయం సాయిబాబా మందిరం వేమన భవన్ ఎదుర్కొన్నటువంటి సాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో నారాయణ సేవ ప్రారంభించడం అనేది. నారాయణ సేవ 10:30 గంటల నుంచి దాదాపు 2:30-3 గంటల వరకు ఈ నారాయణ సేవ కొనసాగుతుంది. నగర ప్రజలందరూ ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని బాబా యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం సాయిరామ్.